మేడారం జాతర తనకు ఎంతగానో గౌరవ ప్రతిష్టలను తీసుకొచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 251 కోట్ల నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు ఆమె. జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఎంతో మహిమాన్వితమైన తల్లిల దర్శనం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకునుంది. ఈ మేడారం జాతరకి భక్తులు భారీగా వచ్చి ఆ తల్లుల్ని ఆశీర్వచనం తీసుకొని వెళ్తుంటారు. సీతక్క ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి 250 కోట్లను వెచ్చించి మరి ఈ జాతరను భారీగా ఒక కొత్త జాతరగా నిర్వహించబోతుంది. ఇవాళ అసలు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒక పెద్ద మార్క్ సంపాదించుకున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ జన్మకు దక్కిన అదృష్టం అనాలా లేకుంటే ఇంకా ఏమో మరి తెలియదు, కానీ మొత్తానికైతే ఆ తల్లుల సన్నిధిలో సేవకులుగా పనిచేస్తున్నందుకు మంచి గౌరవం, గుర్తింపు, ప్రేమ, అభిమానం మాత్రం మెండుగా దక్కింది. కాబట్టి ఎప్పుడైనా కూడా సమ్మక్క సారలమ్మ అంటే సమ్మక్క సారలమ్మనే. సీతక్క వాళ్ళ బిడ్డ, సీతక్క కేవలం సమ్మక్క సారలమ్మ బిడ్డలు మాత్రమే, సేవకులు మాత్రమే. కాబట్టి ఆ తల్లులకు దక్కే గౌరవమే మా గౌరవము, మనందరి గౌరవము. కాబట్టి ఇక్కడ గట్టమ్మ కానీ అక్కడ సమ్మక్క సారలమ్మ కానీ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి దర్శనం చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షల మంది భక్తులు వస్తారు, కోట్ల మంది భక్తులు వస్తారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పెద్ద మనసు చేసుకొని వచ్చేటువంటి భక్తులందరూ కూడా మరి సమ్మక్క సారలమ్మ గట్టమ్మ సన్నిధిలోకి రావాలని పేరున విజ్ఞప్తి చేస్తాం. క్యాబినెట్ మొత్తం తీసుకొచ్చి మేడారంలో ఉంచారు. అందరు మంత్రులు రావడం జరిగింది, అమ్మవారి దీవెనలు తీసుకోవడం జరిగింది. ఎలా అనిపించింది? మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన 2009లో మేమిద్దరం ఎమ్మెల్యేలం. 10 నుంచి ప్రతి జాతరకు వచ్చిండు, దాదాపుగా మధ్యలో కూడా వచ్చిండు. మరి ఆయనకు చాలా భావము, ఆ ఫీలింగు, ఆ బంధుత్వము, ఆ బాధ్యత, భావోద్వేగం ఉంది. కాబట్టి వారే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నేను క్యాబినెట్ను ఇక్కడికి అంటే మంత్రులను మేము ఆహ్వానించినాం గుడికి రావాలని, కానీ క్యాబినెట్ రావడం అనేది వారు తీసుకున్నటువంటి నిర్ణయము. కాబట్టి చాలా చాలా సంతోషం. నేను కూడా మేమందరం టెన్షన్ ఫీల్ అయినాం. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలా బయటకు వచ్చి క్యాబినెట్ పెట్టుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం. కాబట్టి ఈ అదృష్టం, ఈ అవకాశం మా ములుక్కు దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. 2 కోట్లకు పైచిలకు ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ అందుకు కావాల్సింది ముఖ్యంగా వైద్యం, పోలీసుల రక్షణ, చాలా ఇంపార్టెంట్ కీ రోల్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఒక్క చేయితో హ్యాండిల్ చేస్తున్నారు. ఎలా సమన్వయం చేస్తున్నారు? అందరూ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు, మా కలెక్టరు, ఎస్పీ గారు, పైనుంచి పొంగులేటి గారు, కొండ సురేఖక్క, ట్రైబల్ మినిస్టర్ గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, వీరందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము అనుకుంటున్నాం. వాళ్ళందరి తోడ్పాటు, సహకారం, ముఖ్యంగా మీరందరూ మీడియా సోదరులు, ఇతర మరి పోలీస్ అధికారులు, పోలీస్ స్టాఫ్, మెడికల్ అందరూ ఆల్రెడీ డ్యూటీలకు వచ్చేసారు. 30 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఈసారి మన ముఖ్యమంత్రి గారు అక్కడ శాంక్షన్ చేసారు. పోలీస్ స్టేషన్ కూడా, పోలీస్ పోస్ట్ కూడా, ఎస్ఐ పోస్ట్ స్పెషల్గా ఈసారి అక్కడ ఎస్ఐ పోస్టును కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, వాహనాలకు కూడా ఇబ్బంది లేకుండా రోడ్లు కూడా వెడల్పు చేసినాం, 4 లైన్ వే చేసినాం. ముందు వెనకాల కూడా రోడ్డు మంచిగా ఉంది. గుడి చుట్టూ కూడా గతంలో అంతా భక్తజనంతో నిండిపోయేది. ఇప్పుడు గుడి చుట్టూ కూడా రోడ్ ఉంది. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే దారులు కూడా ఎక్కువ పెట్టినాం, అటు గేట్స్ కూడా ఎక్కువ పెట్టినాం. క్యూ లైన్లలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ బయటికి రావాలంటే ఈజీగా బయటకు వచ్చేటట్టు కూడా క్యూ లైన్ పెట్టినాం. షెడ్స్ పెట్టినాం, పైన మంచిగా పర్మనెంట్ షెడ్స్. అంతకుముందు ఎప్పుడు తడకలు వేసేది, ఆ తడకల నుంచి గాలి వచ్చేది కాదు, తడకలు కిందికి ఉండేది. సో దాన్ని వద్దని మా పంచాయతీరాజ్ శాఖ నుంచే మరి 2 వైపులా క్యూ లైన్స్ డెవలప్ చేసినాం, షెడ్స్ కూడా డెవలప్ చేసినాం. అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న గ్యాప్స్, ల్యాబ్స్ కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి. ఈ జాతర అనంతరం కూడా పర్మనెంట్గా అక్కడ బస్ డిపో అంటే పెద్ద బస్ స్టేషన్ లాగా కూడా నిర్మిస్తాం. పోలీసులు కూడా వచ్చినప్పుడల్లా టెంట్లు వేసుకోవడం, ఆ ఎండకు ఉడకడం ఇవంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లా ఇక పర్మనెంట్ జాతర చేస్తాం. మన జంపన్న వాగులో కూడా చాలా అద్భుతంగా చేయాలని ఇప్పటికే 23 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మన డిప్యూటీ సీఎం గారు, మన జూపల్లి గారు, మన టూరిజం మంత్రి గారు సంతకం పెట్టి ఇచ్చారు. జూపల్లి కృష్ణారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జంపన్న వాగును కూడా
చాలా డెవలప్ చేస్తాం. నెక్స్ట్ మనకు పుష్కరాలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కేవలం ములుగులోనే ఉంది, 100 కిలోమీటర్ల పైన. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ జాతర అయిపోయిన తర్వాత ఆ 3 మండలాల్లో ఉన్నటువంటి ఘాట్స్, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకా పురాతనమైనటువంటి టెంపుల్లను కూడా డెవలప్ చేస్తాం. రాబోయే కాలంలో ఇది ఆధ్యాత్మిక కేంద్రం, అడవి కేంద్రం, టూరిజం, ఇదంతా కూడా ములుగు, అన్ని దారులు ములుగు వైపే ఉండేటట్టుగా మిమ్మల్ని అందరినీ మేము మా ప్రాంతానికి ఆహ్వానిస్తాం, ఆకర్షిస్తాం. ఈ జాతరని మేము చాలా విజయవంతంగా, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మంచి సవ్యమైన దర్శనం చేయించి వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ఒక ప్రణాళికతో వెళ్తున్నామని చెప్పేసి సీతక్క చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.